పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఒకవైపు పెట్రోల్కు డీజిల్కు ఒకవైపు బాదుడే కార్యక్రమాలు జరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ప్రతిరోజు కూడా పైసా పెరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే ఈరోజు ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మరింత ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే మా బతులు ఇప్పటికే చిన్నభిన్నమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇంతవరకు కరోనా మమ్మల్ని అయితే వెంటాడింది. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సీలతో మరొక వైపు మరింత అధిక మొత్తంలో ఈరోజు మా నుండి వసూలు చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలోనే మనతో పాటు మాట్లాడడానికి ఆ యూనియన్ నాయకులు కూడా వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి శైలి ఎలా ఉందంటారేంటి? ఈ వారం రోజుల్లో సుమారు 4 సార్లు పెట్రోల్ ధరలు పెరగడం వలన ఆటో కార్మికులకి ఇప్పటికే ఫ్రీ బస్సుల వల్ల వ్యాపారాలు లేక నానా అగచాట్లు పడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా యుద్ధం, ఈరోజు ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గతంలో మోడీ గారి నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు ధరల పెరుగుదల కారణం. గత అనేక సార్లు మేము చెప్పాం, వామపక్షాలుగా ఈరోజు ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తుంది, యుద్ధాన్ని ఆపండి అనేది మేము చెప్పినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారికి ముందు చూపు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు ధరలు పెరగని కారణం మరి నరేంద్ర మోడీ గారు నిర్లక్ష్య కారణంగానే ఈరోజు అమెరికా ట్రంప్కు వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈరోజు అదానీ గారు మరి ప్రపంచవ్యాప్తంగా కుబేరులు చేయాలని ఒక లక్ష్యంతో అమెరికాలో కూడా అదానీ పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఎన్నికల ముందు, ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల సమయంలో మరి రష్యా నుంచి అలాగే ఇరాన్ నుంచి కూడా పెట్రోల్ తీసుకురావడం జరిగింది. అప్పుడు లేని పెట్రోల్ ధరలు ఈ హఠాత్తుగా ఎన్నికలైన తర్వాత వెంటనే ఇరాన్ దగ్గర నుంచి కానీ రష్యా దగ్గర నుంచి కానీ కొనవద్దని ఏదైతే ట్రంప్ ఆదేశాలు జారీ చేశాడో ఆదేశాలను పాటిస్తడం వల్ల ఈరోజు పెట్రోల్ ధరలు అనేవి నానాటికి పెరుగుతున్నాయి. ఇంకా పెరిగిన 150 రూపాయలు, 160 రూపాయల దాకా కూడా పెరిగిన ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి లేదు. దీని అంతటి కారణం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి విధానాలకు వ్యతిరేకంగానే ఈరోజు ప్రజానీకం అందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ భవిష్యత్తులో తిండిలేని కూడా పరిస్థితిని తీసుకొచ్చే పరిస్థితి ఉన్నాయి. ఈరోజు ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పెట్రోల్ ధరల వల్ల మొత్తం సామాన్య ప్రజలు కానీ జీవించలేని పరిస్థితిని ఆటో కార్మికులు కానీ రవాణా రంగ కార్మికులు కానీ రాను క్షీణించిపోయి ఆత్మహత్యల వైపు తప్ప ఇంకో ప్రత్యామ్నాయం లేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అసలు పెట్రోల్ ధర చూసుకుంటే 60 రూపాయలు పడుతుంది, కానీ ఈరోజు ట్యాక్సీల వల్ల 120 రూపాయల దాకా పెరిగింది. కాబట్టి మీరు ట్యాక్సీలు రద్దు చేసుకోవాలి. మేము ప్రధాన డిమాండ్ ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని పార్టీలు కూడా ఈరోజు మేవరు దొంగ, మీరు దొంగ అని ఒకరు తిట్టుకుంటారు తప్ప సామాన్య ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా సరే ట్యాక్స్ ధరలు తగ్గించడం లేదు. కాబట్టి ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పెట్రోల్ ధరలు తగ్గించేటట్లుగా చేస్తే మాత్రం ట్యాక్సీలు మీరు తగ్గిస్తే చాలు, 60 రూపాయలు 70 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఏఐఎఫ్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టడం జరిగింది, రాస్తారోకో కూడా చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి తక్షణమే యుద్ధాన్ని నిలుపుదల చేసేటట్లుగా చూస్తూ మరి భవిష్యత్తులో పెట్రోల్ ధరలు కూడా పెట్టుకుంటూ ఉంటేనే ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది మేము ఏఐఎఫ్టీగా జేదర్గా ఆటో వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఏం చెప్తారండి? ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క ధరల నియంత్రణ లేకుండా రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడాలి? సామాన్యుడిపై ఎటువంటి భారం పడుతుందని? సామాన్యుడైతే జీవన విధానాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల నిత్యావసర వస్తువులు, రవాణాకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా రేట్లు పెరగడం వల్ల సామాన్య జీవితాన్ని అస్తవ్యస్తంగా తయారైంది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని వెంటనే కంట్రోల్ చేయకపోతే ప్రజా వ్యతిరేకానికి గురవుతారని తెలియవలసి ఉంది. ఎందుకంటే ప్రజలు వ్యతిరేకిస్తే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడవు. ప్రభుత్వం నాకేమి, నేను అధికారంలో ఉన్నాను, నేను ఏదైనా శాసనాన్ని చేయగానే ఆలోచిస్తే మాత్రం ఆలోచనకి అంతుపట్టని రూపంలో ప్రజా వ్యతిరేకం అవుతుంది. ఎందుకంటే 600 రూపాయలు కూలి తెచ్చుకుంటే 800 ఖర్చు ఎక్కడ భరించగలరు సామాన్యుడు? దీనికి కారణం సామాన్యుడి తాలూకా ఆర్థికం పెరగలేదు, ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరగడం వల్ల సామాన్యుల్లో తిరుగుబాటు వస్తుందని
మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. వెంటనే దాన్ని నియంత్రించకపోతే మాత్రం పెద్ద వ్యతిరేక విధానాన్ని ప్రవేశపెడతాం, చాలా దూరం వెళ్తామని తెలియజేస్తున్నాం. సో చూసాం కదా, ముఖ్యంగా ఒకటే చెప్పుకోవాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఏదైతే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాన్ని ఖచ్చితంగా మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాలు తప్పకుండా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరికలు చేస్తున్న పట్ల కనిపిస్తుంది. ఈరోజు ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి ట్యాక్సీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్ల అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.